ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల అడగకుండానే ప్రజల అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చి గ్రామీణ ప్రాంతాల్లో సైతం రాజకీయాల పట్ల అందరికీ అవగాహన కల్పించిన నేత నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ప్రజల అవసరాలు తీర్చింది అడగకుండానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీయింబర్స్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎన్నో ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఇటువంటి అంశాలను ఆయన తీసుకుని ప్రజలకు ఏం కావాలని తీసుకుని ఆయన రాజశేఖర రెడ్డి గారు ముందుకు వెళ్ళారు. ఆ రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే నందమూరి తారక రామారావు అవ్వచ్చు, ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆ ఓటమికి తిరుగు లేకుండా ముందుకు సాగారు. అదే తర్వాత వాళ్ళిద్దరి తర్వాత రాష్ట్ర ప్రజల అవసరాలను అడగకుండానే తీర్చిన నేతగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు వచ్చారు. అభివృద్ధి అనే అంశాన్ని పక్కన పెట్టి ప్రజల సంక్షేమమే ముందు, ప్రజల సంక్షేమమే అభివృద్ధి. అభివృద్ధి చెందినప్పుడు ప్రజలకు సంక్షేమంగా ఉంటారు. అదే ప్రజల సంక్షేమంగా ఉంటే అదే అభివృద్ధిగా భావించి అడగకుండానే అర్హులైన వారందరికీ కూడా అన్నీ సమకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయినప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన అతి ఘోర పరాజయం పాలయ్యారు. అంటే ప్రజలకి అమ్మాయినా అడగకుండా అమ్మని పెట్టదంటారు. నేను అమ్మని కాదు, తండ్రిని కాదు, ఒక మీ అందరి చేత ఎన్నుకోబడ్డ నాయకుడిగా నేను ఈ స్థానంలో ఉన్నాను. మీ అందరికీ మీ ఇంటికి వచ్చి ఒక ఎవరైనా చనిపోయినా సరే, లేదా ఇంకోటి అయినా సరే, లేదా స్కూల్ సర్టిఫికేట్ కావాలన్నా సరే, ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టి ఇంటికి వచ్చి ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణాలు అంటే ఓటమి మీదకి శాశ్వతంగా కుడి అడుగులాగా ఉంటుంది. కానీ ఈ ఓటమి జీర్ణించుకోలేని ఓటమి. అంటే కూటమి 3 పార్టీలు ఏకంగా ఉండడం వల్ల ఈ ఓటమి కారణం. లేకపోతే అడగకుండానే అన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు అని ప్రజలకి ఇది వచ్చిందంటారు. ఇటువంటి సమయంలో పాలకొల్లు నియోజకవర్గం ఏం చెప్తానే రాజకీయాలకి పుట్టిల్లు అంటుంది ఈ నియోజకవర్గం. ప్రధానంగా మనం కాంగ్రెస్ పార్టీ చూసుకోవచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవచ్చు. అభ్యర్థులు ఎప్పుడు కూడా విడతల వారీగా మారుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోనేమో ఒకే అభ్యర్థి ఎక్కువ కాలం కొనసాగుతూ వచ్చారు. పాలకొల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అప్పుడు ఇప్పుడు కూడా స్థానిక శాసనసభ్యులు ఉన్నటువంటి నిమ్మల రామాంజలి గారిని ఎదుర్కోవాలంటే సరైన వ్యక్తి కావాలి, సమర్థులు కావాలి. కొంతకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఏదో ఒక మచ్చ ఉంటుంది. మచ్చలేని వ్యక్తిని తీసుకురావాలి. మచ్చలేని వ్యక్తిని తీసుకొచ్చి ఈ పాలకొల్లు నియోజకవర్గంలో నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని భావించినప్పుడు ఆయనకు దొరికిన ఆణిముత్యమే గుడాల శ్రీహరి గోపాల్ అలియాస్ గోపి గారు. అటువంటి గోపి గారు సైతం మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. అసలు ఈ ఓటమి కారణం ఏంటంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం పాల్గొనడానికి గల కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా పదవులు చేపట్టి అధికార దాహాన్ని తీర్చుకున్నటువంటి వాళ్ళు నేడు అధికారం దూరమయ్యేటోడికి ప్రజలకు పోయి అందుబాటులో లేకుండా కనుమరుగైపోవడానికి కారణాలు ఏంటి? ఇటువంటి అంశాలు మనతో మాట్లాడడానికి పాలకొల్లు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్
ప్రముఖ వ్యాపారవేత్త గుడాల శ్రీహరి గోపాల్ గారు మనతో ఉన్నారు, అలియాస్ గోపి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి గోపి గారు. గోపి గారు అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎన్టీ రామారావు అవ్వచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, ఆ రోజున ప్రజలు ఎవరో కూడా అంటే 5 రూపాయలు 6 రూపాయలు 10 రూపాయలు ఉన్నప్పుడు కూడా సంపాదన అంతా మాత్రం. అటువంటి సమయంలో ప్రజలు ఎవరికో కూడా మాకు రూపాయికి కిలో బియ్యం కావాలి, 2 రూపాయల కిలో బియ్యం కావాలని ఎవరు అడగకుండానే ముందు ప్రజల ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ధనిక పేద కులం మతం చూడకుండా ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఈ గతంలో ఇంజనీరింగ్ అనేవాడికి ఒక మండలానికి 2-3 చదువుకుంటున్నారు. ఇవాళ గ్రామంలో ఒక 50 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఉంటున్నారు. ఇంతమంది ఉన్నత విద్యలు చదవడానికి ఫీజు రియంబర్స్మెంటే కాదు. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఈ ఆరోగ్యశ్రీని ప్రజలకి విద్యా వైద్యం అందించాలి అన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాన్ని గెలుచుకున్నారు. అదే తరహాలో మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల కోసం ఆ నాయకుడి దగ్గరికి ఈ నాయకుడి దగ్గరికి ప్రజలు తిరగకూడదు, అధికారుల దగ్గరికి ప్రజలు తిరగకూడదు, ప్రజల దగ్గరికి అధికారులు రావాలి, నాయకులు రావాలి అన్న ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ప్రవేశపెట్టి ఒక వ్యక్తికి ఎవరైనా ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినా ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే స్కూల్కి ఏదైనా సర్టిఫికేట్లు కావాలన్నా ఇవాళ మనం చూస్తున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇంటి దగ్గర జనాలు తండోలుగా ఉంటారు. ఆ రోజున ఏమీ లేకుండానే తప్పని ఏమని మీకు స్కూల్లో జాయిన్ అవుతారు, ఏ స్కూల్లో జాయిన్ అవుతున్నారు, లేదా ఏం కావాలని ఇంటికి వచ్చి మళ్ళీ రాసుకుంటారు. అంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మంచి పనులు ఎన్ని చేసినా సరే అతి ఘోర పరాజయం కలిగారు. అసలు ఈ ఓటమి గల కారణాలు ఏంటంటారు? కారకులు ఎవరంటారు? నమస్తే పండుగ. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఏదైతే పరిపాలనా విధానం ఉందో ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారైన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే ఒక 9 పథకాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పాదయాత్రలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా 99.95% చేసిన ఏకైక వ్యక్తి మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చెప్పిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చెప్పకుండా తీసుకెళ్లిన పథకాలు కూడా మరెన్నో ఉన్నాయి. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే 2024 మేలో జరిగిన ఎలక్షన్కి ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారని అడిగారు. ఎందుకు ఓడిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డికి అసత్యాన్ని పలకడం తెలియదైంది. ఏదైతే మనం ప్రజలకి 100% ఇచ్చిన వాగ్దానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళమని అనుకున్న ఆ విషయాన్ని మాత్రమే అనౌన్స్ చేయగల గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిత్యం అబద్ధాలతో నడిపిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి. ఇన్ని చేసి జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగింది 106 పథకాలని కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదా.
జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు 9 పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలలో సంవత్సరంలో 5-6 టైమ్స్ ఏదో ఒక పథకం వచ్చి పడుతుంది కదా. ప్రజలు అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రజల్ని ఆశావహం చేసి మేము ఇచ్చే సూపర్ 6 పథకాలు మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్తే ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మించి మోసం చేయడం ఇది మొదటిసారి కాదు చంద్రబాబు నాయుడు. గత 3 టైమ్స్ కూడా ఇదే రకంగా మోసం చేశాడు, మోసపోయారు ప్రజలు. అయితే కూటమిలో ఇటు బీజేపీ ఉంది, జనసేన ఉంది. ఈ ముగ్గురి మధ్యలో ఈసారైనా నిలబెట్టుకుంటాడు అనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇవ్వగా లేనిది కేంద్రం సపోర్ట్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 106 పథకాల కంటే ఇంకా ఎక్కువ చేయగలడేమో అనే ఉద్దేశంతో ప్రజల్లో ఒక ముద్రపడి, అంటే ప్రజల్ని ఎలా నమ్మించగలిగాడు చంద్రబాబు నాయుడు అంటే ప్రజల్ని అంటే మీడియా ఫోకస్తో ప్రజల్ని నమ్మించసాగలిగాడు. వ్యతిరేకత తీసుకొచ్చేలాగా ఏదైతే టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు, ఆ ఆస్తి మీది కాదు, ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి వస్తే ఆయన మీ భూమిని తాకట్టు పెట్టేసుకుంటారనే ఒక దుష్ప్రచారం చేసిన ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని దారి మరలించి వీళ్ళు ఓటర్ని డైవర్ట్ చేయడం, అలాగే అన్నీ కూడా క్రిమినల్ పాలిటిక్స్ ప్రతి విషయంలో కూడా ఇక్కడ మీడియా దాడి చేసి ప్రజల్ని పక్కదోవ పట్టించి, అలాగే ఏదైతే మన ఎలక్షన్లో గోపి గారు మీరు చెప్పేది ఏంటంటే అదేనంటారు మీ ఓటమి కారణం, మీ పార్టీ ఓటమి కారణం? ఆ పార్టీ చిన్న లోపాలు మేము రోడ్స్ వల్ల కొంచెం మాకు ఉంది, రోడ్స్ కొన్ని మేము వేయలేకపోయాము. తర్వాత ఏదైతే మేము శాంక్షన్ చేసిన చోట్ల ఈ లోపల ఎలక్షన్ కోడ్ అవునండి, మీరు దిగిపోయేటప్పుడు తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా ఈ ప్రభుత్వం వేసింది, కొత్తగా వేసిన రోడ్లు లేదు. మీరు దిగిపోయే టైంలో మీరు వేసిన రోడ్లు దిగిపోయే టైంకి మేము ఫండ్ రిలీజ్ చేసాం పని గారు. అవును సార్, నేను ఏంటి చెప్పాను అదేనండి. ఇప్పుడు ప్రజలేమంటారు, నా మాట ఒకసారి ప్రజలేమంటారంటే ఒక ఎమ్మెల్యే తప్ప మిగతా నాయకత్వాన్ని పూర్తిగా నిర్విరామంగా చంపేసుకుని, అంటే ఒక వాలంటీర్ వ్యవస్థని నమ్మి మిగతా నాయకులందరినీ చంపేసుకుని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే గ్రామీణ స్థాయిలో నాయకులు పటిష్టంగా ఉన్నప్పుడే ఏ పార్టీకి అయినా సరే బలం చేకూరుతారు. అటువంటి గ్రామీణ స్థాయిలో పార్టీని చంపేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ వల్లనే, అంటే మీ పార్టీ నాయకులు చెప్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వల్లనే వాటం చెందారు అంటున్నారు. అది వాస్తవం అంటారు కాదంటారు? నేను చెప్తానంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకి సులువైన మార్గంలో పరిపాలనా విధానం జరగాలి అని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ సృష్టించారు. అందులో భాగంగానే సచివాలయ వ్యవస్థ, దాంట్లో 7 మెంబర్స్ ఎంప్లాయీస్ తీసుకుని పరిపాలనా విధానం ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కరికి ఒక డెత్ సర్టిఫికేట్ కావాలా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలా, ఏది కావాలా, ఇంటి పని ఏదైనా సరే సచివాలయంలో ½ అన్ అవర్లో ఇంటికి వచ్చేసి అంత అద్భుతమైన పరిపాలన చేయడం జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే సాధ్యమైంది. అందులో భాగంగా ఏదైతే ఇక్కడ కొంత కేడర్ ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఇక్కడ కేడర్ని అనలైజ్ చేసుకుని ఈ వాలంటీర్ని సపోర్ట్ చేసుకుని వెళ్ళకపోవడం వల్ల కేడర్ కొంచెం నిరుత్సాహపడడం వాస్తవమే. కానీ
కానీ వాలంటరీ వల్ల 100% ప్రజలకైతే న్యాయం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ వాలంటరీ వ్యవస్థ అనేది దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఏదైనా విడో ఫెన్షన్ కానీ లేదా ఒక పెన్షన్ కానీ ఒక డెత్ సర్టిఫికేట్ కానీ ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ కావాలని అంటే వెళ్ళి జన్మభూమి కమిటీలోకి వెళ్ళి సంతకం తీసుకురామన్నారు. ప్రజలతో నెగ్గబడిన వాళ్ళతో సంతకం తీసుకోవాలి కానీ జన్మభూమి కమిటీలోకి వెళ్ళి సంతకం తీసుకోవడం ఏంటి అంటే దళారీ వ్యవస్థ పుట్టించిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఇందులో ఇటువంటి పరిపాలన ప్రజలకు ఇబ్బంది కలిగి పరిపాలన ఉండకూడదు అనే ఆలోచనతోనే ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది, సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగింది పని గారు. అంతేగాని మా క్యాబ్ను బీచ్ చేయాలని కాదు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. ఈ రోజు ఏదేమైనప్పటికీ కూడా అదే వాలంటరీ వ్యవస్థ వల్లనే మీరు పూర్తిగా నష్టపోయారని కూడా ప్రజలు అంటారు. అది వాస్తవం కాదండి. అదే వాలంటరీ వ్యవస్థ వల్ల పూర్తిగా నష్టపోయామని మేము అన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నా అది 100% మేము స్వాగతిస్తాం. ఆయన నిర్ణయమే మా శిరోధార్యం. అది కాదు ఫస్ట్ ఇక్కడ మోసం చేసి ట్యాంపరింగ్ చేసి గెలిచారు. ప్రజల్ని ఆశావహం చేయడమే కాకుండా 10-20% ఓటింగ్ ట్యాంపరింగ్ చేసి ఆల్రెడీ ట్యాంపరింగ్ మీద మేము దాని మీద వేస్తే దానికి రిప్లై కూడా ఇవ్వలేకపోయారు. ఈవీఎం మేనేజ్మెంట్ అంటే ఇవాళ మీకు తక్కువ వచ్చింది, వాళ్ళకి ఎక్కువ వచ్చింది. నేను ఒకసారి మాట పూర్తిగానండి. వాళ్ళకి ఎక్కువ వస్తున్నప్పుడేమో మీరు ట్యాంపరింగ్ చేశారు, లేకపోతే ఈవీఎంలో మీరు ఫాల్ట్ చేశారు, లోపాలు మీరు చూస్తున్నారు. మీకు ఎక్కువ వచ్చింది గతంలో. అప్పుడు మీకు 2014లో జగన్మోహన్ రాజశేఖర్ చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత అటు అమరావతి పోలవరాన్ని రెండు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు 2019లో జరిగిన ఎన్నికలు తెలుగుదేశం పార్టీ 24 సీట్లు 23 సీట్లకి పరిమితమైపోయి మీరు అక్కడ మెజారిటీ సాధించారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అన్నారు మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు లేదా ఇంకోటి. అంటే ఇక్కడ ప్రజలేమో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి పూర్తి మెజారిటీ ఇచ్చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళకి ఇచ్చి మీకు ఇచ్చారు, తర్వాత నేనేమో వాళ్ళకి ఇచ్చారు. అంటే మీరు వచ్చినప్పుడేమో ఇది ట్యాంపరింగ్ కాదు, ప్రజల యొక్క నిర్ణయం, ప్రజల యొక్క నిర్ణయానికి అందరూ శిరోధర్యం వహించారు అంటారు. వాళ్ళకి వచ్చినప్పుడేమో మీరు ట్యాంపరింగ్ ఏ విధంగా ఉన్నారు? 2014, 2019 ఏ పథకాలు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఓటేస్తారండి అడిగారు. 2019 ఎన్నికల్లో మీరు గెలిచారు. అవునండి. 2014, 2019 వరకు వాళ్ళు ఏ పథకాలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆస్వాదించారు. మేము 2014, 2019 టు 2024 మధ్యలో ఇచ్చిన ప్రతి హామీ మేము ఇవ్వడం జరిగింది. మేము 99% ఖచ్చితంగా మేము నెరవేర్చాం. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ మేము చూసే తప్పకుండా మేము చేయగలిగాము కాబట్టి ఖచ్చితంగా మేము మరలా అధికారంలోకి వస్తాం అనుకున్నాం. కానీ వీళ్ళ ట్యాంపరింగ్ మోసంతో వాళ్ళు గెలిచారని చెప్పేసి మేము అంటాం. గోపి గారు అంటే మీరు ఒక ఆత్మ వ్యాపారవేత్తగా ఇంకో వ్యాపారవేత్తగా మీరు ముందుకు సాగుతున్న తరుణంలో పాలకొల్లు నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి పాలకొల్లు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? అంటే పాలకొల్లు నియోజకవర్గం ఉంటేనే ఇక్కడ రాజకీయ ఉద్దండుల నియోజకవర్గం. అటువంటి చోటకి పక్కన నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేశారు. అదే గోపి గారి ఓటమి ప్రధాన కారణం అని అంటే మీ పార్టీ వాళ్ళే మీకు మన ఎన్నికల్లో సహకరించలేదు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇక్కడ నాకు పాయింట్లో నాకు వచ్చి ఉండే ఒక వ్యాపారవేత్తగా ఉన్న మీరు రాజకీయాల్లో రావడానికి కారణం ఏంటి? ఒకటి. రెండోది మీ ఓటమికి మీ పార్టీలో ఉన్న నాయకులే ప్రధాన కారణం. ఈ రెండు సమాధానం. ఏదైతే మొన్న సార్వత్రిక ఎన్నికలకు ముందుగా నేను
పార్టీ పాల్గొన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పదవి బాధ్యత స్వీకరించడానికి గల కారణం మొదట ఏదైతే ఇక్కడ పాల్గొన నియోజకవర్గంలో ఒక బీసీకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశపూర్వకంగా సర్వేలో నా ఒక 10 మందిని తీసుకుంటే దాంట్లో నన్ను తీసుకోవాలని అంతకుముందు పేవర్ ఎలక్షన్లో కూడా మా శ్రీనివాస్ గారికి నేను 100% కష్టపడ్డాను. మా కమ్యూనిటీ నుంచి 100% వర్క్ చేసి మన ఫలితాలు ఏంటనేది అక్కడ ఆ నియోజకవర్గంలో అక్కడి నుంచి మా శ్రీనివాస్ గారి ద్వారా పార్టీ ఆఫీస్కి మనకి నా గెలుపులో కీలక బాధ్యతలు తీసుకున్న యోగికి కంగ్రాట్స్ చెప్పడంలో ప్రతి విషయంలో మనం ముందుగానే వ్యాపారం చేసుకున్నాం కానీ రాజకీయంగా రావాలని ఏదో జరుగుతున్నది పార్టీకి విధేయుడినే. కానీ ఏంటంటే మన గతంలో ఉన్న ఇన్ఛార్జ్ గౌర్ శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యత తీసుకుని కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది. అలాగే మా బ్రదర్ ఏదైతే ఉన్నారో ఆయన ప్రోత్సాహంతో నేను ఈ పార్టీలోకి ఈ పదవులకు రాగలగానే సుధీర్ గారు వల్లనే నేను ఈ పార్టీలో ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించగలగడానికి కారణం ఆయన ప్రధాన కారణం. అందులో అలాగే మీరు అన్నారు చూసారా, మీరు ఓడిపోవడానికి కారణం మీ నాయకులే మీకు సపోర్ట్ చేయలేదు. మీ పార్టీలో ఉన్న నాయకులు ప్రజలు అపోజిషన్లో టీడీపీ వాళ్ళే అనిపిస్తారు. ఎందుకంటే మా వాళ్ళు సహకారం లేకుండా నేను అప్పుడే కొత్తగా వచ్చి ఇక్కడ ఈ స్థాయి వరకు వచ్చి పోటీ చేసి మినిమం 50,000 కోట్లు సంపాదించుకోగలిగానంటే మా నాయకులు సపోర్ట్ లేకుండా ఎక్కడ నేను చేయగలను అడిగారు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రజల్లో ఉన్న వాళ్ళు 10 మంది మీతో మాట్లాడి 10 మందిలో 7 టీడీపీ వాళ్ళు ఉంటారు. వాళ్ళే ట్రాంగ్ రూట్లో నడిపించడానికి ఇక్కడున్న నాకు మా నాయకుడి మధ్యలో గ్యాప్ పెట్టడానికి ఏదైతే ప్రధాన పాత్ర పోషించేవాడే టీడీపీలో ఉన్న ఈ పవర్. అంతేగాని మా నాయకులందరూ 100% నాకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సహకారంతో వాళ్ళ సహాయ సహకారంతోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగానంటే వాళ్ళందరి సహకారంతో నేను ఈరోజు పాలకొండ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే స్థానికంగా 2014, 2019, 2024లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా మొదటిసారి ఏ విధమైన ఇంత బలం ఇంత రాజకీయ బలం కూడా లేకుండా వచ్చిన వ్యక్తే ఆ రోజున్న ఈక్వేషన్తో 4,500, 5,600 ఓట్లతో గెలవడం జరిగింది. అప్పుడు కూడా త్రిముఖ పోటీ వల్ల మా పార్టీ ఓడిపోవడం జరిగింది. అంతేగాని రామానాయుడు ఆయన ఏమి గొప్ప దేవుడేం కాదు, టీడీపీ పార్టీ కంచుకోవడమే కాదు. అలాగే రెండోసారి కూడా కొద్ది రోజుల తేడాలో నాగబాబు గారు మొదటి నుంచి పార్టీలో కష్టపడి ఒక పికప్ చేసుకున్నారు. పార్టీని పికప్ చేసి ఆ చేసిన సమయంలో కరెక్ట్గా లాస్ట్ 15 రోజుల్లో నామినేషన్ రేపటిగా నామినేషన్ తీయించి మన చోటపల్లి సత్యనారాయణమూర్తి గారికి ఇవ్వడంలో మరలా రెండోసారి నెగ్గాడు. అంతేగాని అతను గొప్పతనం అని మీరు అనుకోవద్దు. అక్కడ జరిగిన మిస్టేక్ వల్ల క్యాండిడేట్ మార్చడం వల్ల ఇతను గెలవగలిగాడు. అది కూడా గేమింగ్ డ్రామా, అంతే. డ్రామాలో భాగంగా మేము సీటు మార్చే విధానంగా ఇక్కడ సర్వేను కూడా తీసుకెళ్ళి మాకు రూట్ మార్పించేందుకు కూడా ఇక్కడ జరిగింది. అలాగే మూడోసారి మొన్న నా మీద జరిగిన దాంట్లో రాష్ట్రం అంతా జరిగిందే నా మీద జరిగింది. ట్యాంపరింగ్తో గెలిచింది. అంతేగాని వాళ్ళు స్వచ్ఛందంగా గెలిచి రామానాయుడు గెలిచింది. పాలకొల్లు నియోజకవర్గం ఉంటేనే ఒక బీసీ సామాజిక వర్గానికి అటువంటి బీసీ సామాజిక వర్గం అత్యధిక జనాభా ఈ ప్రధానంగా ఈ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ఏదైతే ఉందో అటువంటి సామాజిక వర్గాన్ని అంటే ఇచ్చినప్పుడు గెలవలేకపోతున్నారు. ఎమ్మెల్యే పాలకొల్లు నియోజకవర్గం చూసుకుంటే ఎప్పుడు ఓసీ సామాజిక వర్గాలు పార్టీ ఏదైనా అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, బీసీ పార్టీ అవ్వచ్చు, లేదా ఏదో అవ్వచ్చు.
ఏ పార్టీ చూసుకున్నా ఓసీ సామాజిక వర్గంలో గెలుస్తున్నారు తప్ప బీసీ సామాజిక వర్గంలో గెలవట్లేదు. అంటే బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నాయకుల మధ్యన సైక్యత అంటే సమైక్యత లేదంటారా, ఐక్యత లేదంటారా, లేకపోతే దీనికి కారణం ఏంటంటారు? అక్కడ పార్టీ ఏదైనా కాసేపు పక్కన పెట్టలేదు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు గెలవకూడదు. మొన్నటిదాకా అనుకోండి ఇరు పార్టీలు కూడా ఓసీ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చి, ఈ రోజున బీసీ సామాజిక వర్గానికి అధికార పార్టీ టికెట్ ఇచ్చి అయినప్పటికీ కూడా ఈ బీసీ సామాజిక వర్గంలో ఈ బీసీ నాయకుడిని గెలిపించుకోలేకపోవడం గల కారణం ఏంటంటారు? ఇప్పుడు మీరు బీసీకి ఇస్తే నెగ్గట్లేదు, ఓసీకి ఇస్తే నెగ్గుతుంది అనే మాట అది కరెక్ట్ కాదు పడిగారు. ఎందుకంటే బీసీ అనేది ఓసీ అనేది సామాజిక వర్గాలు విడదీసి మమ్మల్ని దానికి బాధ్యత చేయకండి. ఎందుకంటే మీరు ప్రతి బీసీలోనూ ఆశావహులు ఉంటారు, ఓసీలోనూ ఆశావహులు ఉంటారు. ఇక్కడ ఏదైతే ఎలక్షన్ సమయంలో గెలుపు ఓటములకి ఏదైతే మన స్టేట్ మొత్తం ఏ గాలి ఉంటే ఆ గాలి మీద వెళ్ళిపోయి ఈ ఎలక్షన్ నడుస్తుంది. గత 2019, 24, 29 కూడా అదే నడిచింది. అంతేగాని బీసీలు తక్కువ ఓసీలు ఎక్కువ అనే కులాలను వేరు చేసి మాట్లాడడం దయచేసి పడిగారు. నేను కులాలు వేరు చేసి మాట్లాడతాను కదండి, కులాలు వేరు చేసి మాట్లాడతాను కదా. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం మనం చూసుకుంటే ఈ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగింది కాపు సామాజిక వర్గం, రెండోది గౌడ సెటిల్మెంట్ సామాజిక వర్గం. రెండు కలిపి ఒక సామాజిక వర్గం కింద మనం పరిగణలోకి తీసుకుంటే ఈ జనాభా ఎక్కువ. అంటే బీసీలో గౌడ సెటిల్మెంట్ సామాజిక వర్గం జనాభా ఎక్కువ, రాజకీయంగా చైతన్యం కలిగిన వారు అన్న ఉద్దేశంతో ఆ రోజున ముప్పల తమ్మే గారు నిలబడ్డారు. 2009లో మన జరిగిన ఎన్నికల్లో గూడూరు బాబా గారు ఇద్దరు ఒకే సామాజిక వర్గం కదండి, వీళ్ళిద్దరూ కూడా వాటర్ చెందారు. అంటే ఇక్కడ గతంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మన వంగ ఆయన వాటర్ చెందారు. అంటే ఇక్కడ ఇది ఓసీ సామాజిక వర్గం. నర్సాపురం పార్లమెంట్ అంటే ఓసీ బీసీ సీపర్ పట్టణ పెడితే క్షత్రియ సామాజిక వర్గానికి పార్లమెంట్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి. అలాగే ఈ పాలకొల్లు చూసుకుంటే నా మాట నర్సాపురంలో పార్లమెంట్ అభ్యర్థిగా లెక్కేసుకునేది క్షత్రియులు కంచుకోవడం, ఈ పాలకొల్లు లెక్కేసుకునేదానికి జనాభా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువనేదానికి ఒక సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గంలో మళ్ళీ ఏముందంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువసార్లు ఎమ్మెల్యేలు చేశారు. అంటే అక్కడ చూసుకుంటేనేమో క్షత్రియులు ఎంపీలు చేశారు. అంటే ఈ రెండు పార్లమెంట్ ఏమో క్షత్రియులు కంచుకోవడంగా మారడానికి, లేకపోతేనేమో పాలకొల్లు నియోజకవర్గం కాపు సామాజిక వర్గానికి కంచుకోవడంగా మారడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఈ రెండు పార్లమెంట్లోనూ బీసీలు ఎక్కువ ఉన్నారు, లేకపోతేనేమో ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు. అంటే అయినా సరే వాటమని కారణం ఏంటంటే పార్లమెంట్ వాడు మీరు మాట్లాడిన ఈ క్వశ్చన్ చూసుకురండి ఒకసారి. ఇక్కడ 2009లో గంగరాజు గారు గెలవడం జరిగింది. అప్పుడు అలా అయితే జోగయ్య గారు ఎందుకు తెలిసిన బాబు సామాజిక వర్గం క్షత్రియ అని కాదు. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే గాలి ఎలా ఉంటేనే అలా నడుస్తుంది. ఇప్పుడు ఏదైతే మన పార్లమెంట్ నియోజకవర్గం క్షత్రియ సామాజిక వర్గానికి అనేది కూడా అది మీరు కరెక్ట్గా పడిగారు. ఎందుకంటే ఆ రోజున మన బాబురాజు గారి మీద సుబ్బారెడ్డి గారు గెలవలేదా, అలాగే కృష్ణరాజు గారి మీద జోగి గారు గెలవలేదా, అలాగే ఈ క్వశ్చన్ చూసుకుంటారండి. తర్వాత రఘురాజు కృష్ణరాజు గారు గెలవలేదా? ఇవన్నీ ఇప్పుడున్న దాంట్లో మన ఉమాబాల్ గారి మీద నేను ఏదైతే మన శ్రీనివాస వర్మ గెలవడానికి రీజన్ ఇదేమి వర్గానికి సామాజిక వర్గాన్ని బట్టి కాదు గెలవడం,
పార్టీలో ఉన్న వేరుని బట్టి, పార్టీకి ఉన్న ఆ రోజున్న సిచ్యువేషన్ బట్టే గెలుస్తున్నారు. ఇది సామాజిక వర్గాల నుంచి గెలుస్తుందంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడంతా కూడా ఏదైతే మొన్న ఈ రోజు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాదు, అలాగే టీడీపీ వచ్చేస్తే ఇలాగా ఈ ప్రజల్లో వచ్చే వాయిస్ని బట్టే, గాలిని బట్టి పోయింది. ఇక్కడ ఇందులో కూడా వీళ్ళకి ట్యాంపరింగ్ సపోర్ట్ అవ్వడం, ఓటింగ్ కూడా రెండు సపోర్ట్ అవ్వడంలో వాళ్ళు గెలిచారు. గోపి గారు, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తి. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం మీద కొద్ది 10 రోజులు గెలవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు 0. అది కూడా మొన్న 12వ తారీఖు ఏదైతే తల్లికి అమ్మ గుడి అనే పథకాన్ని తల్లికి వందనంగా మార్చడం జరిగింది. దాన్ని 83 లక్షల మందికి, అంటే ఇంటిలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి చేస్తానని చెప్పిన మన నారా చంద్రబాబు నాయుడు గారు, అంటే కూటమి ముఖ్యమంత్రి, అలాగే మా స్థానిక మంత్రి గారు అయిన రామానాయుడు గారు ఇద్దరూ కలిపి స్టేజ్ పైన ఓదరగొట్టిన విషయాన్ని ప్రతి ఆడబిడ్డకి 15,000 వేస్తామన్నారు. 15,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి వేస్తారు. అలాగే ప్రతి ఇంట్లోనూ కూడా ఏదైతే మన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు వేస్తామని చెప్పిన మాట ప్రజావేదిక సాక్షిగా చెప్పిన మాటే. అలాగే నిరుద్యోగ వృత్తి, అది ప్రజావేదిక మీద చెప్పిందే. ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు మేము 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో మేము వేస్తామని చెప్పారు. అప్పుడే 13 నెలలు జరుగుతుంది కదా. ఏమైంది ఈ పథకాలు? ఏమైనా ఎక్కడున్నాయి? 83 లక్షల మంది ఆడబిడ్డలు మగబిడ్డలు ఉన్న ఇప్పుడు అక్కడ ఏదైతే 33 లక్షల మందికి కూడా ఇంకా మీరు జమ చేయలేకపోయారే. ఏది ఇదేనా మీ సూపర్ సిక్స్ పాలన? అది గ్యాస్ బండ్ అన్నారు, ఒకటి ఇచ్చారు. అది సంవత్సర కాలం తర్వాత ఒకటి ఇచ్చారు. మిగిలినవి అది పెండింగ్. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అది లేదు, అది తుస్సే అయిపోయింది. ఇక్కడ 50 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, బీసీ మహిళకి ప్రతి ఒక్కరికి కూడా మేము పెన్షన్ అభివృద్ధి చేస్తాం. ఏది ఎక్కడ? ఆ ప్రోగ్రామే స్టార్ట్ కాలేదు ఈ రోజు వరకు మీరు ఆ ప్రోగ్రామ్ మీద నిర్ణయం తీసుకోలేదు కదా. ఎక్కడనో సరే ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఏది? ఎక్కడ తిరుగుతుంది ఉచిత బస్సు? అంటే సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత ఆగస్టు 15 అనౌన్స్ చేశారు. సంవత్సరంన్నర మీరు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తారన్న ఏ పథకం ఈ రోజు వరకు అమలు కాలేదు. అది కూడా ఒక 5 days బ్యాక్ తల్లికి వందనం 83 లక్షల మందికి ఇవ్వాల్సింది గాను 33 లక్షల మందికే మీరు ఇవ్వగలిగారు. ఇదేనా మీ కూటమి ప్రభుత్వం? మంచి ప్రభుత్వం. అలాగే ఇక్కడ మా స్థానిక మంత్రి గారైన నిమ్మల రామానాయుడు గారు ఎలక్షన్ 2024 ఎలక్షన్ గెలవగానే ప్రతి అక్క చెల్లమ్మకి టిడ్కో హౌసెస్ గత ప్రభుత్వం వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు. ఆ అప్పు కట్టొద్దు మీరు, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2,050 ఇళ్ళు ఫ్రీగా ఇచ్చి మిగిలినట్లకి నువ్వు బ్యాంకులో తాకట్టు పెట్టినట్లకే చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టిన వాటినే మీరు వాయిదాలు కట్టుకుంటే వెళ్తాం. మేము ఏదైతే హౌసెస్ ఇవ్వడం జరిగింది, సుమారుగా మేము 3,000 చిల్లర పైచి 3,600 ఇళ్ళు మేము ఏదైతే లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. 6,146 ఇళ్ళకి గాను 3,000 చిల్లర ఇవ్వడం జరిగింది. ఇంకా 2,100 చిల్లర బ్యాలెన్స్ ఏదైతే ఇవ్వాలో దానికి అప్పుడు రామానాయుడు గారు ఏమని వ్యతిరేకించారో
గుర్తు తెచ్చుకోవాలి రామానాయుడు గారు. మీరు ఇల్లు కట్టకండి, నేను వచ్చిన తర్వాత మొత్తం జీరో చేస్తాను. 2024 ఆగస్టు శ్రావణ మాసానికి ప్రతి ఆడపడిచికి ఇల్లు నేను ఆడపడిచి లాంఛనంగా నేను అప్పచెప్తానన్నారు. అంటే ఏ శ్రావణ మాసంలో ఇస్తారు రామానాయుడు గారు? మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న టిడ్కో హౌసెస్ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని మీకు గుర్తు చేస్తున్నారు రామానాయుడు గారు. ఎందుకంటే మాటలు చెప్పడం వేరు, నెరవేర్చడం వేరు. మీరు మాట చెప్పిన ఒక్కటి నెరవేర్చారా? టిడ్కో హౌసెస్ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ కూడా నేను కొబ్బరికాయ కొట్టే శాంక్షన్ లెటర్ ఇచ్చేసి నేను శంకుస్థాపన చేసేసింది, పని మొదలెట్టారు. ఎలక్షన్ కూడా వచ్చేసింది, అన్నీ తెచ్చేసింది. దాన్ని కూడా మేము రాగానే ముందు తెచ్చేసామని చెప్పారు. ఓకే, ఏదైనా వెళ్ళిపోయి వెల్కమ్, హ్యాపీ. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది మీరు చేసినా మేము చేసినా కూడా మేము సంతృప్తి చెందుతాం. ఎందుకంటే దాని మీద మేము కామెంట్ చేసి మేము తప్పు పొందే ఆలోచన మాకు లేదు. మీరు కూడా నెగ్గారు, మంత్రిగా ఉన్నారు. ఈ రోజుని మీరు తెలుగుదేశంలో నెంబర్ 2 అంటున్నారు కదా. మీరు ఏదైతే ఆడపడుచులకి మీరు శ్రావణ మాసంలో ఇస్తాన్నారు, మీరు ఇచ్చి మీ నెంబర్ 2 నిరూపించుకోండి మంత్రి గారు, రామానాయుడు గారు. అది మీరు చేసే ఇక్కడ దమ్మాయిపతి కోడి చేసాం కదా, అది చేసి మీరు చేస్తున్నారు. దమ్మాయిపతి కోడు మీ వల్ల ఆగింది, మీరు కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము దమ్మాయిపతి కోడిని తీసుకురావడం జరిగింది. దాన్ని తీసుకొచ్చింది మీరు ఆ రోజు 20% కమిషన్ నుంచి కాంట్రాక్ట్ జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం ఇవన్నీ జరిగి ఆ రోజు ఆగిపోయి ఆ రోజు ఉన్న ఎస్టిమేట్ మీద డబ్బులు వేసి ఈ రోజు మా గవర్నమెంట్లో మేము కూడా చేయడం జరిగింది. అది అప్పుడు అవ్వలేదు. ఈ రోజు మీరు శాంక్షన్ తెచ్చి ఈ రోజు పని పూర్తి చేస్తారు, సంతోషమే. కానీ మీరు చేసామని చెప్పుకునే దానికంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చి చేసిందని చెప్పుకోండి. ఎందుకంటే ఆ దమ్మాయిపతి కోడ్ అనేది మీ వల్ల ఆగిపోయింది మంత్రి గారు, గుర్తు తెచ్చుకోండి. ఆ కాంట్రాక్ట్ కూడా జైల్లో పెట్టారు మీరు, కమిషన్ కోసమే, గుర్తు పెట్టుకోండి. ఇది మీరు చేశారని చెప్పుకునే దానికంట కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటే మేము సంతోషిస్తాం. ఎందుకంటే ఎవరైనా పని చేసే నాయకుడు కావాలి, పని చేసి పూర్తి చేసే నాయకుడే కావాలి, అలాగే పని చేయించే గవర్నమెంటే కావాలని కోరుకుంటారు. కానీ జరిగే పని మన కమిషన్ కోసం మనం పాటు చేసి ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు నియోజకవర్గంలో ఇంకా 10 కార్యక్రమాలు చేస్తున్నారు, ఒకే సంతోషం. అలాగే నేరేడు మిల్ రోడ్డు ఉంది, నేనే సాక్ష్యం తెచ్చి నేనే పూర్తం చేసిందని మీరు దెమ్మ కట్టుకున్నారు, సంతోషం. ఎవరు దెమ్మ కట్టుకున్న పని అయింది అంతే. అలాగే తెల్లపూడి చిక్కాల తెల్లపూడి రోడ్డు ఉంది, అది కూడా నేనే సాక్ష్యం తీసుకొచ్చాను. 3 కోట్లు చేతులు, అది కూడా మేమే రోడ్డు తేవడం జరిగింది. ఎలక్షన్ కూడా అయిపోయినంటే రోడ్డు వేశారు, సంతోషం. అలాగే పాలకొల్లు టు మార్కెట్ రోడ్డు ఉంది, ఎక్స్టెన్షన్ 12 అడుగుల ఎక్స్టెన్షన్ కూడా 10 కోట్ల రూపాయలు నేను ఆ రోజు పోరాడి తెచ్చి సరిగ్గా ఎలక్షన్ కూడా పని మొదలు పెట్టారు. ఎలక్షన్ కూడా వచ్చేసి పని అయిపోయింది. మరలా ఎలక్షన్ అయిపోయినంటేనే పని కంప్లీట్గా జరుగుతుంది. అలాగే చెత్త ఉంది. మీరు మొన్న ఏదో మన నాయకులు మాట్లాడారు, ఎనివే మేము సంవత్సర కాలంలో ఏదైతే మేము ఎలక్షన్ అంతకుముందు మేము అవినాష్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి చెత్త సేకరణ చేసి దాదాపు 40 సంవత్సరాలుగా ఉన్న టౌన్లో ఉన్న చెత్త అంతా పేరుకుపోతే మేము ఒక సంవత్సర కాలంలో దాన్ని లాస్ట్ సంవత్సర కాలంలో మేము 90% కంప్లీట్ చేసాం. సరిగ్గా ఎలక్షన్ కోడ్ వచ్చింది, మీరు ఇవ్వాల్సిన బిల్లులు లాస్ట్ ఇవ్వలేదు కాబట్టి లాస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత పని ఆపి వెళ్ళారు. మరలా మీరు మొదలుపెట్టి ఆ 10% చెత్త క్లియర్ చేయడానికి మేమే చెత్త అంతా క్లియర్ చేస్తున్నాం. వైసీపీ వాళ్ళు తట్టమట్టి తీయలేదు అని చెప్పేసి మీరు అలాగే మీ అనుసరణ నాయకులు మాట్లాడే మాట సభ గతంలో ఏం జరిగింది, ఎంతవరకు చేశారు, ఇంత పని అయింది, ఇంత అయింది, అది మాట్లాడుకుందాం. మేము చేస్తే మేమే చేస్తామని చెప్పుకుంటాం, మీరు చేస్తే మీరే చేసుకొని చెప్పుకోండి. కానీ ఏంటంటే ఈ కాంట్రవర్సీ మాట్లాడేది కాదు. మేము గతంలో కంప్లీట్గా ఆ చెత్తను 90% నిర్మూలన చేసాం. ఇప్పుడు బ్యాలెన్స్ మీరు చేస్తున్నారు, మిగతా బ్యాలెన్స్ మీరు చేస్తారని చెప్పుకోండి, తప్పలేదు. వాళ్ళు తట్టమట్టి తీయలేదు అనేది అది కాంట్రవర్సీ కరెక్ట్ కాదు. ఇంకా చాలా ఉన్నాయి, అలా చెప్పుకుంటాం పోతే పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్నింటికి మేము శ్రీకారం చుట్టాం. ఆ మిగిలిన వాటికి మీరు శ్రీకారం చుడుతున్నారు. ఆ శ్రీకారం చుట్టే వాటిలో ఫస్ట్ టిడ్కో హౌసెస్ అక్క చెల్లెమ్మలకి ఇవ్వండి. ఫస్ట్ మా డిమాండ్ టిడ్కో హౌసెస్ అక్క చెల్లెమ్మలకి ఇవ్వండి, అది తక్షణమే ఇవ్వాలని మేము డిమాండ్గా చెప్తున్నాం. అలాగే మీరు ఏదైతే 1500 రూపాయలు ఇస్తానన్నారో ఆడబిడ్డకి అది ఇవ్వాలి.
ఇక్కడ బీసీ మహిళకి మీరు పెన్షన్ ఇస్తా ఉన్నారు. 50 సంవత్సరాలు పూర్తిన ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఎక్కడ ఉంది మీ పెన్షన్? ఏమైంది? సర్వే లేదు, ఏమీ లేదు. మీ ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఇది మంచి పాలన అన్నారు. రేపు ఆషాఢ మాసం వెళ్ళినట్టే ప్రజల్లోకి వెళ్ళమన్నారు. మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రజలకు ఏం చెప్తారు? మీ ఎమ్మెల్యేలు వెళ్ళి మీరు చేసిన అభివృద్ధి ఏది? మీ అభివృద్ధి చేసి చూపించి ఇది మా మంచి ప్రభుత్వం చెప్పుకోండి. అంతేగాని ఏమీ లేకోకుండా ఇది మా మంచి ప్రభుత్వం, మా మంచి ప్రభుత్వం. ఎవరికి మంచి ప్రభుత్వం? ప్రజలకు ఏం చేశారు? మంచి ప్రభుత్వం అన్ని చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరస్కరించారు. మీరు ఏమీ చేయకోకుండా ప్రజల గుండెల్లో ప్రజల హృదయాలు తోసేద్దాం అనుకుంటారా? మీరు ఏదైతే హామీ ఇచ్చారో చేయండి, చేసి అప్పుడు నిరూపించుకోండి. ఏదైతే ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఒక సంక్షేమ పథకాలు ఏదో ఒక పథకం జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం పొడవుతా వేసేవారు. ఇప్పుడు కనీసం సంవత్సరంలో ఒక అపార్ట్మెంట్ మొదలుపెట్టింది లేదు. అంటే పేద ప్రజలకి పని చేసుకోవడానికి కూడా రియల్ ఎస్టేట్ రంగం పెరగలేదు. ఓకే, అలాగే వ్యవసాయ భూములు అప్పుడే 2 సార్లు పెంచారు మీరు. భూమి వాల్యూ అంటే 2 సెంట్లు స్థలం కొనుక్కుంటే 70,000 రూపాయలు ముందు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. అంటే సామాన్యుడిని ఇలా కూడా మీరు బతకనట్లేదు. ఇలాగ బతకట్లేదు, అలాగే బతకనివ్వరు. మీరు చేసే పథకాలు మీరు. అలాగే ఏదైతే మన వాలంటీర్ని ఎంత మోసం చేశారంటే డంకా పదంగా మీరు స్టేజ్ పై నుండి అరిచి మన చంద్రబాబు నాయుడు గారు, మా పాలకొల్లు నియోజకవర్గంలో మా మంత్రి గారు రామానాయుడు గారు ఇద్దరూ ఉండి వాలంటీర్లకి 10,000 రూపాయలు చేస్తామమ్మా మన ప్రభుత్వం వస్తే. ఏది ఎక్కడ వాలంటీర్లు ఏమైపోయారు? తొంగలో తొక్కేశారు. అంటే నోరు విప్పితే అబద్ధాలైనా మోసాలైనా ఇంకా వేరే ఏమీ లేవా? అసలు ఆలోచించండి. ఇక్కడ ఇంకా ఒకటి, మా గౌరవ మంత్రి గారు 2023 డిసెంబరు మాసంలో, నవంబర్ మాసంలో మా అంగన్వాడీ టీచర్స్ని ధర్నాలు చేస్తుంటే ఈయన ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి అంగన్వాడీ టీచర్స్కి ధర్నా ఎక్కువ రోజులు జరిపించి ఆ అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి పాలకొల్లు, ఆచంట, భీమవరం, నర్సాపురం, తణుకు ఈ ఏరియా మొత్తం కవర్ చేసి వెళ్ళి అక్కడికి ఫండింగ్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంకా ఎక్కువ రోజులు జరిగేలా. అమ్మ మీకు 10,000 రూపాయలు ఎలా సరిపోతాయమ్మా? కూరగాయలు పెరిగినాయి, అద్దెలు పెరిగినాయి, వంటలు పెరిగినాయి, నూనె పెరిగింది, అది పెరిగిందన్న మంత్రి గారికి ఇప్పుడు తెలియట్లేదా? వాళ్ళకి అమ్మఒడి అంగన్వాడీ టీచర్స్ పిల్లలకి ఎందుకు పడలేదు అప్పుడు మీకు తెలియట్లేదా అని అడుగుతున్నాను. అంటే ఆ రోజు వాళ్ళకి సరిపోలేదని మీకు తెలుసు, ఈ రోజు వాళ్ళకి సరిపోతుందని మీకు తెలియట్లేదా? వాళ్ళకి ఇప్పుడు అమ్మఒడి ఎందుకు వేయలేదు వాళ్ళకి? సరే, వాళ్ళకి మీరు జీతాలు వాళ్ళు డిమాండ్ చేసిన జీతం మీరు ఎక్కడ? మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది ఏది? ఒక లెటర్ రాలేదు, ఒక దాని మీద ఒక వాయిస్ రాలేదు. ఏమైంది? మీరు వెళ్ళి వాళ్ళకి సంతాపం తెలిపిన దినాలు ఏమైపోయినాయండి? రామానాయుడు గారు మీరు వెళ్ళి ఎంతో అద్భుతంగా పలకరించి వాళ్ళకి అలా కదమ్మా మన ప్రభుత్వం వస్తే ఇలా చేస్తాం, మన ప్రభుత్వం వస్తే అమ్మఒడి వస్తుంది అన్నీ చెప్పారు కదా. మరి వాళ్ళకి ఎందుకు మీరు ఈరోజు వదిలేశారు? వాళ్ళు గాలి వదిలేశారు. అలాగే ఎన్ని వర్గాల్ని వదిలేయడం జరిగింది మీరు? ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆదాయం లేదు, ఈ ఆదాయం లేదు, ఏ ఆదాయం లేకుండా ఎన్నో రకాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇంటికి వచ్చే రేషను, వెహికల్ మీద వచ్చే రేషన్ని ఆపేసి మళ్ళీ స్టోర్లకి ఇచ్చారు. అంటే మళ్ళీ దళారీ వ్యవస్థకి మీరు దారి తీశారు. ఇంటికి ఇప్పుడు అమ్మలకు పెద్దవాళ్ళు అందరూ ఇంటికి ఒక బండి వస్తుంది. ఇప్పుడు ఇన్ని వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్ అన్నింటిని నిర్వీర్యం చేసేసి మీరు మళ్ళీ దళారీ వ్యవస్థకి దండేస్తున్నారు. మీరు మళ్ళీ దళారీకి స్టోర్స్కి ఇవ్వడం జరిగిందంటే అంటే మీరు ఇదంతా కూడా ఒక దళారీ వ్యవస్థ సృష్టిస్తున్నారు కదా.
ప్రతి విషయంలో కూడా. అలాగే ఇసుక ర్యాంప్ అన్నారు, ఫ్రీ ఇసుక అన్నారు. ఎక్కడ ఫ్రీ ఇసుక? అది కూడా దళారీ వ్యవస్థ. ఫ్రీ ఇసుక ఎక్కడ ఉంది? ఈరోజు ప్రతిదీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఎంత దారుణం అంటే, ప్రతి పేకాట క్లబ్బులో ఈరోజు స్థానిక ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి చోట డైరెక్ట్గా ఓపెన్గా క్లబ్బులు ఓపెన్గా ఆడించేస్తున్నారు. ఇంత దారుణంగా మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండగా ఎక్కడా కూడా ప్యాకాట్ అనేది నిర్వహించనివ్వలేదు. ఇంత ఓపెన్గా ఈరోజు ఆడవారి పరిస్థితి, ప్రతి గ్రామంలో కూడా ఉరేసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి ఆడపడుచుల్ని ఎంతోమంది ఇలా ఈ ప్యాకెట్ల వల్ల సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ త్వరలోనే రోడ్డు ఎక్కిస్తాం, త్వరలోనే రోడ్డు ఎక్కడానికి మహిళలు రెడీగా ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా అతి దగ్గరలో మేము చేపడతాం. ఎందుకంటే ఈ క్లబ్బులు వెంటనే మూసేయాలి. ఈ క్లబ్బులు 100% ప్రజలకు ఇబ్బంది కలిగే, ఆడవారికి ఇబ్బంది కలిగే క్లబ్ అసలు నడవడానికి వీల్లేదు. అలాగే ఈ ఏదైతే మందు ఉంది, మందు చాలా దారుణంగా ఎంఆర్పి కంటే ఎక్కువ అవ్వడం జరుగుతుంది. మన మా పాలకొల్లో అయితే ఇక్కడ ఎక్కువ ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ అవ్వమని, ఎందుకంటే ఇక్కడ స్థానిక అధికార నాయకులకే వాటాలు ఉన్నాయి కాబట్టి మనం మా సిల్లూరు దత్తాత్రేయ వర్మ స్టేట్మెంట్ ఇవ్వగానే ఎంఆర్పి రేటుగా అమ్ముతున్నారు. సో హ్యాపీ, దానికి మేము కూడా గౌరవిస్తాం. కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎంఆర్పి కంటే ₹1 కూడా ఎక్కువ అమ్మడానికి కుదరదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దానికి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాం. గోపి గారు, అంటే మీరేమో ప్రభుత్వ మద్యాన్ని మీరు సొంతంగా తయారు చేసి ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మారంటున్నారు. మీరేమో ఈరోజునేమో ఎంఆర్పి మీద ఎక్కువ అమ్మారంటున్నారు. అసలు దీనికి అర్థం ఏంటంటారు? మేము ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ స్టోర్స్ పెట్టి అన్నాం. మేము అంటే మద్యాన్ని మీరే సొంతంగా తయారు చేసి దాన్ని ప్రభుత్వ స్టోర్లో పంపారని ఇవాళ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. దాని మీద కూడా మీరు మీ నాయకుడి మీద త్వరలో కేసులు కూడా వేస్తామని కదండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ దిగుతుందో ఆ గవర్నమెంట్ మీద వాళ్ళు మాట్లాడేవి. ఇప్పుడు మేము మా గవర్నమెంట్లో ఉండగా అప్రూవల్ మద్యం తీసుకున్నాం. మేము గవర్నమెంట్ స్టోర్స్ పెడతాం. మేము వీళ్ళగా దళారీ వ్యవస్థలాగా దళారీకి ఇక్కడ ఎమ్మెల్యేలకి పర్సంటేజ్లు ఇచ్చి మేము వ్యాపారం చేయలేదు. గతంలో మేము 5 సంవత్సరాల పరిపాలన కూడా మా ఎమ్మెల్యే ఎవ్వరు కూడా ఏ మద్యం నుంచి ఏ ఇసుక నుంచి ₹1 సంపాదించుకున్న వ్యక్తి కానీ ఎవరు లేరు. ఇప్పుడు మొత్తం కొలగొడుతున్నారు కదండి. ఇప్పుడు ఇవాళ బ్రాంచీ షాప్ ఉందంటే 30%, 40% ఎమ్మెల్యే వాటా. డైరెక్ట్ ఎమ్మెల్యే వ్యాపారం చేస్తున్నారు. ప్యాకెట్ క్లబ్లో వాటాలు, డైరెక్ట్ ప్యాకెట్ క్లబ్లో వాటాలు, డైలీ ₹1,00,000, ₹1,50,000. ఏంటది అసలు? ప్రజలను ఇంత దారుణంగా దోచేయడం ఎమ్మెల్యేగా గెలవడమే. ప్యాకెట్ క్లబ్ ఎమ్మెల్యేలు అంటున్నారంటారండి. ప్యాకెట్ క్లబ్లు ఇక్కడ గవర్నమెంట్ ఆధీనం, గవర్నమెంట్ ఫ్రీగా వదలడం వల్ల అక్కడ స్థానిక ఎమ్మెల్యే కన్సల్ట్ అంటే అతను కనుసైకిలో కాకుండా నడిచేస్తున్నాయంటారా మీరు? ఎమ్మెల్యే సహకారం లేకోకుండా నడిచేస్తున్నాయంటారా? చెప్పండి పరిగారు. చెప్పండి. ఎమ్మెల్యే పాల్గొనలో నాకు సహకారం లేకుండా క్లబ్ నడుస్తుందా? చెప్పండి మీరు. ఇప్పుడు నేనే ఎమ్మెల్యేని, రామారెడ్డి గారు కాదు, నేనే ఎమ్మెల్యేని. నేను వదలకపోతే క్లబ్ నడుస్తుందా? నేను వదిలితే ఏం చేయాలి? దాని నుంచి నేను తీసుకుంటేనే కదా వదులుతాను. అది వాస్తవం, గ్రహించండి. అందరికి ప్రజలకు తెలిసిందే, మనకి ప్రత్యేకంగా చెప్పవసలా. మీరు కూడా మీడియా వారిగా దయచేసి 2 వర్గాల నుంచి గ్రహించండి. ఒక ఎమ్మెల్యే డబ్బు తీసుకుని వదులుతున్నాడా క్లబ్ నడుస్తుంటే, డబ్బు తీసుకోకుండా నడుపుతున్నాడా అనేది మీరు గ్రహించండి. మీకే తెలుస్తుంది. ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటే ప్రజలు ఇచ్చే తీర్పే గొప్పదే. ఎందుకంటే అధిష్టానం దగ్గరికి వెళ్తే అధిష్టానం దగ్గరే విలువ ఉంటుంది.
కానీ ప్రజల్లోకి వెళ్తే ప్రజల నుంచి వచ్చి మన గుండెలో పడే డబ్బాలో పడే ఓటు మన గుండెలో పడినట్టే. అంటే వాళ్ళు నిజంగా మన మీద ప్రేమ పెంచుకున్నారంటే ఓటు వచ్చి మన బాక్స్లో పడుతుంది. అది కరెక్టేనా? రేపు పొద్దున్న అధిష్టానం మీకు టికెట్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు గుడాల గోపి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అండి. గుడాల గోపికి జనాలు అనేది గుడాల గోపికి రాజకీయం తెలియదండి. గుడాల గోపి ఒక వ్యాపారవేత్త, అధిష్టానాన్ని పట్టించుకోకుండా ప్రజల మధ్య నుండి ప్రజలకు ఇచ్చి సేవ చేస్తున్నాడు. రేపు పొద్దున కూడా ఈ టికెట్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు అంటున్నారు. అది దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా పార్టీ ఆఫీసులోకి వెళ్ళి అక్కడ పెద్దల దగ్గర లాబింగ్ చేయవసరం లేదు. మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఎవరున్నారో సర్వే ప్రకారమే వర్కరా కాదా అని చూసే 100% టికెట్ కేటాయిస్తారు. ఒకవేళ ఆయన టికెట్ కేటాయించలేదు అంటే అతను అన్ఫిట్ అనేది తీసుకోవడమే. మేము ఎవరైనా సరే ఇప్పుడు మీరు మొన్న కులానికి కార్పొరేషన్ పెట్టారు మీ నాయకుడు. అదేవిధంగా ఏఎన్సీ అవ్వచ్చు, లేదా డిసిఎంఎస్ డిసిసి అవ్వచ్చు, ఇలా ఏ పదవి చూసుకున్నా సరే అది మీ నాయకుడు ఇచ్చిన ఏ పదవైనా సరే అంటే ఎక్కువ భాగం అందరినీ నేను అంటున్నా, ఎక్కువ భాగం ఎమ్మెల్సీ కానించి ఏ టు జెడ్ అంటే ఎక్కువ భాగం అధిష్టానం దగ్గర బదిలీ చేసే వాళ్ళకి ఇచ్చేది తప్ప ప్రజల్లో మధ్యలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు అని ప్రచారం అది వాస్తవం కదంటారా? అది తప్ప. ఎందుకంటే అలా అయితే మా సామాజిక వర్గానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి నుంచి వెళ్ళిన ఒక కౌర్ శ్రీనివాస్కి డిసిసి ఒక కౌర్ శ్రీనివాస్కి ఇచ్చేదో ముషేదానికి ఇచ్చేదని తీసేయండి. వీళ్ళిద్దరు ఎప్పుడు ప్రజల మధ్య వాడు, వీళ్ళ కాకుండా ఎంతో మంది ఉన్నారు ఆర్థిక పదవులు పొందినవాడు. లేదు, అందరికీ కూడా కష్టపడ్డ ప్రతి వ్యక్తిని గుర్తించారు. కష్టపడ్డ వారికే పదవి ఇచ్చారు. ఆయన కొంతమంది ఇది ఒకరిద్దరు మా గవర్నమెంట్ అధికారంలో ఒక 4-5 వాళ్ళు మాకు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ఉపయోగించుకుని వాళ్ళ అధికారం పోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు సముద్రం లాంటి వ్యక్తి. ఆ సముద్రంలోకి వచ్చి పిల్లగాలని లాస్ట్కి కలుస్తూనే ఉంటే ఏమి మా నాయకుడికి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ క్షణాన ఏ నిమిషాన కూడా ఏ తుఫానికి భయపడిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. మా జగన్మోహన్ రెడ్డి గారు 100 డైమండ్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు డైమండే, మీరు డైమండే, నేను కాదనట్లేదు. ఒకసారి నా మాట అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా పదవులు అనిపించిన నాయకులు అందరూ కూడా ఎంతమంది పదవులు అనిపించారో ఏ పదవి ఒకసారి నా మాట పూర్తిగానే పదవులు అనిపించిన నాయకులందరూ కూడా నేడు వైఎస్ఆర్సీపీ అధికారానికి దూరంగా ఉంటే ప్రజల మధ్య ఎందుకు తిరగట్లేదు అంటారు మీ నాయకులందరూ? పదవులు అనిపించిన వాళ్ళు ప్రజలకి మేమున్నాము అని భరోసా ఎందుకు కల్పించలేకపోతున్నారు మీరు? ప్రజలకి మేము ఉన్నామని అంటే ఒకసారి మీ గురించి కదా అనేది. ఆనాడు ఎవరైతే పదవులు అనిపించారో మీ సామాజిక వర్గం, మా సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గం ఒకటేనండి. అదంతా కూడా ఇప్పుడు ఏ సామాజిక వర్గం ఒకటేనండి. ఆ రోజు పదవులు అనిపించిన వారు, అధికారంలో ఉండగా అన్ని అనిపించిన వారు నేడు అదే వైఎస్ఆర్సీపీలో సామాన్య కార్యకర్తలకు ఎందుకు భరోసాగా నిలబడకపోతున్నారో దీనికి కారణం అంటారు. ఇప్పుడు ఆ రోజు పదవులు కన్వీనర్ అయిపోతున్నారు అనేది ఏం కాదు. పడిగారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న పోసాని కృష్ణమురళి గారిని ఆయన ఏ మహిళను తిట్టారు? ఎవరినన్నారు? ఆయన ఏం లేదే. అలాగే నందిగాం సురేష్ అన్నారు, ఆయన ఎవరిని తిట్టలేదే. అలాగే మన ఈయన ఉన్నారు ఎవరో వంశీ గారు ఆవిడ ఆయన మాట్లాడింది ఆడవారి మీద మాట్లాడింది ఏదంటే మేము దాన్ని ఓకే అది ఏ రకంగా వచ్చిందనేది ఏమైనా కానీ అది దాన్ని మేము ఓకే దానికి. కానీ ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారు? 3 నెలలు అయింది. ఈ రోజు వరకు బయటకు పంపించారు. అంటే అలాగే మా నందిగాం సురేష్ని అలాగే ఇబ్బంది పెట్టారు, పోసకృష్ణమూర్తి గారిని అలాగే ఇబ్బంది పెట్టారు, ఇలా కొద్దిగా శ్రీనివాస్ గారిని అలాగే ఇబ్బంది పెట్టారు. అలాగే మా నాయకులు గ్యాప్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే దూరంగా
పార్టీకి దూరం అయిపోయో, జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిపోయో, ప్రజల దూరంగా ఉండాలని కదా. కొద్ది రోజుల పాటు వీళ్ళు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని సమయం వచ్చినప్పుడు అందరూ కూడా రెడీగానే ఉన్నారు. ఈ లోపల సింగిల్గానే మా సింహం ఎప్పుడు ఎదురే ఉంటుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిన్న మన కుదిరి వెళ్ళారు చూడండి, నిన్న సత్యనపల్లి వెళ్ళారు చూడండి. వీళ్ళకి ఆ జన సందోహంతో కూటమి ప్రభుత్వానికి ఉచ్చపడిపోతుంది. అందులో భాగంగానే వీళ్ళు ఎన్ని మాటలు 20 చెక్ పోస్టులు పెట్టారు. జనాన్ని ఆపగలిగారా? ప్రజాగ్రహాన్ని, ప్రజా అభిమానాన్ని ఆపడం వీళ్ళ తరం కాదు కదా. సముద్రం వస్తుంటే మనం ఆపగలమా? ప్రజలు వస్తున్నారు కూడా మనం ఆపడం పడిగారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక హృదయ ప్రపంచంతో పుట్టిన పార్టీయే వైఎస్ఆర్సీపీ. ఆ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాశిరస్మోహన నాయకుడు. ప్రజలు గుండె నిండా రక్తాన్ని, హృదయాన్ని కాదు వాళ్ళు నింపుకొని ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని నింపుకుని, జగన్మోహన్ రెడ్డి గాలి, జగన్మోహన్ రెడ్డి శ్వాస పీల్చుకుని బతికే ప్రజలు జగన్మోహన్ రెడ్డి కోసం ఏది అవ్వడానికైనా సిద్ధం. చూడండి, రీసెంట్గా కూడా మొన్న సత్తెనపల్లి వెళ్ళే మార్గంలో మీరు చూశారు. చిన్న పిల్లల్ని ఎత్తుకుని ఎండలో పరుగులే, అంటే ఆయన చెయ్యలా తాకితే సరిపోద్దనే అభిమానం. ఒక భగవంతుడిని ఏ రకంగా ప్రేమిస్తారో అలా జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే ప్రజలు రాష్ట్రంలో ఇంతమంది ఉండగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ కూడా వాళ్ళదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. పడిగారు మీరు ప్రజల్లోకి వెళ్ళి అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పరిపాలన ఏంటి అని మీరు అడగండి. మీకే చెప్తారు ప్రజలు. ఏం ప్రభుత్వం ఇది, ఏం మంచి ప్రభుత్వం అక్కడే చెప్తారు. మీకు ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలే